పంటల దిగుబడైనా పెరగాలి, లేకుంటే రాబడైనా పెరగాలి. ఆ రెండింటిలో ఏదో ఒకటి పెరిగితే గానీ సాగు గిట్టుబాటు కాదు. మంచి దిగుబడి వచ్చి ధర కాస్త తక్కువగా ఉన్నా పెట్టుబడులకి ఢోకా ఉండదు. దురదృష్టవశాత్తు ఆ రెండూ కరువు అవుతున్నాయి. కొన్నేళ్లుగా పసుపు సాగులో సరైన దిగుబడి రావడం లేదు. మద్దతు ధర కూడా అందడం లేదు. 2010 తర్వాత రైతులు ఆశాజనక ధరను చూడలేదు. 5-6 పసుపు ధర 5 నుంచి 7 వేలు మధ్య ఊగిసిలాడుతున్న కారణంగా రైతులు నష్టపోతున్నారు. ధరల పతనానికి తోడు విపరీతమైన తెగుళ్లతో కనీస ఫలసాయం అందుకోలేకపోతున్నారు. సంప్రదాయ విత్తన రకాలతో విసిగి వేసారిన కృష్ణా తీరం రైతులు నాటు రకంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. ముఖ్యంగా యువకులు సుగంధ ద్రవ్యాల సంస్థ సరఫరా చేసిన ఏసీసీ 48 రకాన్ని సాగు చేస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు. ఔషధ గుణాలు, ఎగుమతి అవకాశాలు కలిగిన పసుపు పంట సాగులో భారత్ అగ్రస్థానం. ఇక విస్తీర్ణం, దిగుబడిలో తెలుగు రాష్ట్రాలు ముందున్నాయి. ఆంధ్రప్రదేశ్లో దుగ్గిరాల, కడప, తెలంగాణలో నిజామాబాద్ మార్కెట్లు పసుపుకి ప్రసిద్ధి చెందాయి. 2010లో క్వింటా 16,000 దాకా ధర పలికి రైతుల్లో ఆశలు రేకెత్తించింది. ఆ తర్వాత 16,000 కాదు కదా, 8,000 కూడా పలకలేదు. ఈ ఏడాది 7,000 మార్కు దాటిన పసుపు గత 4 ఏళ్లలో 5-6 వేలలోపే విక్రయమైంది. మూలిగే నెక్కపై తాటిపండులా తెగుళ్ల సమస్య పంటని తీవ్రంగా వేధిస్తోంది. 7-8 నెలలు పడ్డ కష్టానికి ఇటు దిగుబడి, అటు రాబడి లేకుండా అప్పులపాలు చేస్తోంది. తరతరాలుగా పసుపుతో అనుబంధమున్నవారు తప్ప మిగతా రైతులు ఈ పంట సాగు తగ్గించేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పసుపు సాగు పడిపోతున్న వేళ నూతన రకంతో యువ రైతులు చేసిన ప్రయోగం సత్ఫలితాలిచ్చింది. దుంపపుచ్చు తెగుళ్లని తట్టుకొని మంచి దిగుబడి ఇస్తోంది. మామూలుగా పసుపు అనేది తాతల కాలం నుంచి వేస్తున్నారండి. తాత వాళ్ళు వేస్తున్నారు, నాన్న వాళ్ళు వేస్తున్నారు. ఇప్పుడు మేము వేస్తున్నామండి పసుపు. ప్రతి ఏడు వేస్తూనే ఉంటారండి. ఎంతో కొంత నష్టం రావటం, ఒక ఏడు బాగా మామూలుగా పండటం, ఇంకొక ఏడు నష్టం రావటం అట్లా జరుగుతుంటుందండి. పుచ్చులు, తెగుళ్ళు అయ్యో వచ్చినప్పుడు నష్టపోవటం జరుగుతుంటుందండి. కొత్త విత్తనం వచ్చిన తర్వాత కరెక్ట్గా 4 సంవత్సరాల నుంచి వేస్తున్నామండి. ఈ కొత్త విత్తనం వచ్చిన తర్వాత ఏంటంటే అండి, పసుపు వేసినప్పటి నుంచి మనకి పుచ్చు, తెగుళ్ళు రాకపోయేసరికి ఏంటంటే నష్టం అనేది చాలా తక్కువ అండి, లేకపోతే అసలు ఉండకపోవచ్చు అండి. విత్తనం వెరైటీ ఏంటంటే అండి, పెట్టుబడి చాలా తక్కువ పడుతుందండి. మనకి ఈల్డింగ్ అంటే వచ్చే ఆదాయం వచ్చేసి మినిమం గ్యారంటీ అండి. మనకి పెట్టుబడి కూడా చాలా తక్కువ అవుతుంది. ఎందుకు పైగా పుచ్చులు, తెగుళ్ళు కూడా ఉండకపోయేసరికి మనకి మినిమం గ్యారంటీ పంట అండి. పిలకలు, ఈ మొక్కలు కూడా పెద్దగా ఎత్తు పెరగవండి. దాంతో చూడటానికి ఎట్లా ఉంటుంది అంటే అంత రాదేమో అనిపిస్తుందండి. కానీ నిజంగా చెప్పాలంటే, వాస్తవంగా చెప్పాలంటే ఒకసారి పీక్ చూస్తే మీకు తెలుసుద్దండి. అది బాగా ఊరుతుందండి, మామూలు పసుపు కంటే బాగా ఊరుతుందండి. పసుపుతో ఇక పడలేమని అనుభవజ్ఞులు చేతులెత్తేసిన వేళ యువ రైతులు ఆ బాధ్యతని భుజానికెత్తుకున్నారు. సంప్రదాయ రకాలకి స్వస్తి చెప్పి మంచి విత్తనంపై వేట సాగించి చివరికి కేరళలోని కాలికట్ సుగంధ ద్రవ్యాల పరిశోధన సంస్థ నుంచి ఏసీసీ 48 అనే నాటు విత్తనం సంపాదించారు. సాగు చేసిన తొలి ఏడాదే ఆశాజనక ఫలితాలు అందుకున్నారు. తెగుళ్లు, పుచ్చు సమస్య రాకుండా ఇతర రకాల కంటే తక్కువ కాలంలో అధిక దిగుబడి సాధిస్తున్నారు. పంటకాలం పూర్తయ్యాక రెండో పంటగా అపరాలు సాగు చేసి చక్కని ఆదాయం ఆర్జిస్తున్నారు. ఐఎస్ఆర్ కాల్కట్ వాళ్ళ ఇచ్చిన వెరైటీ అండి. ఇది ఏసీసీ 48 అంటారు దీన్ని. ఇది వచ్చి 7 నెలల పంట. దీనికి పుచ్చు, తెగులు అనేది చాలా తక్కువగా ఉంటాయి. మామూలు కడప రకాలతో వాటితో కంపేర్ చేసుకుంటే జూన్ మొదటి వారంలో వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ జనవరి 15 ఆ టైంలో దీన్ని తీసేయచ్చు. తర్వాత ఇంకో పంటకి మినుము, పల్సెస్ కానీ ఏదైనా క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అటువంటి వేసుకోవడానికి బాగుంటుంది. కూరగాయలు కానీ ఏదైనా వేసుకోవచ్చు. మామూలు పసుపుతో కంపేర్ చేసుకుంటే దీన్ని 2 పంటలు వేసుకోవచ్చు. రైతుకి కూడా మినిమం 15 నుంచి 20 పుట్ల వరకు మినిమం ఈల్డింగ్ అనేది గ్యారంటీగా వస్తుంది. ఇది నాటు వెరైటీ అండి. దీని వచ్చేసేసి మనం ఎరువులు కానీ ఏమి చాలా తక్కువ వేయాలండి దీనికి, మామూలుతో కంపేర్ చేస్తే. ఇంకోటి దీని ఆకు కానీ ఇది కానీ మీరు చూడండి, ఎత్తు అసలు పెరగదు. ఇది చాలా తక్కువ ఎత్తు పెరుగుద్ది. గాలి వాళ్ళకి కూడా అంత ఇబ్బంది ఏం పెట్టదు. దీనికి కొంచెం నీరు కూడా కొంచెం ఎక్కువ కావాలి. ఒక్కో చెట్టుకి 3-4 పిలకలు అనేది ఈజీగా వస్తాయి. మీకు ఊట కూడా చాలా మంచి ఊట వస్తుందండి. మీకు 7 నెలలకు మొత్తం పంట అయిపోద్ది. దాని తర్వాత ఇంకో పంట, రెండో పంట కూడా ఏమన్నా కావాలంటే అన్న వేసుకోవచ్చు. మధ్యాహ్నం వచ్చేసరికి దీని ఆకు ముడుచుకుపోద్దండి. సాయంకాలం వచ్చేసరికి దీని ఆకు మళ్ళీ మొత్తం విచ్చుకునుద్ది. సో దానివల్ల ఏంటంటే ఈ ఎండ నేల వరకు వెళ్ళి తొందరగా భూమి ఎండుద్ది.
4 ఏళ్లుగా 100 ఎకరాల్లో నాటు రకాన్ని సాగు చేస్తూ నాణ్యమైన దుంపలు పండిస్తున్నామని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇతర రకాల కంటే కుర్కుమిన్ శాతం అధికంగా ఉండే ఈ రకం ప్రత్యేకతలు గుర్తించి ఎగుమతి చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మా నాన్నగారు 30 సంవత్సరాల నుంచి పసుపు వేస్తూనే ఉంటారు. ప్రజెంట్ ఉన్న వెరైటీలు మొత్తం తెగుళ్ళకు కానీ పుచ్చుని బారిన పడి పసుపు వేయాలంటేనే భయం వేసే పరిస్థితి వచ్చింది రైతులకి. వాటి నివారణకైతే మార్గం లేదు, సీడ్ మార్చుకోవడం తప్ప. ఇప్పుడు మా దగ్గర కొత్త వెరైటీ ఉందండి, ACC 48 అనేది. దీనికి ఏంటంటే తెగులు రాదు, పుచ్చు రాదు. ఇంతకుముందు కేరళ వెరైటీలు అని చాలా వచ్చినాయి కానీ అవేవి క్లిక్ అవ్వలేదు మార్కెట్లో. మెయిన్ రైతుకి కమర్షియల్ క్రాప్ కాబట్టి దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే మనకి ఇప్పుడు ఈ ఉన్న వెరైటీ అయితే ఉన్న వెరైటీల్లో అన్నింటిలో కల్లా బెస్ట్ వెరైటీ. రైతుకి ఆదాయం తీసుకొచ్చేది, పెట్టుబడి తక్కువ రోజుల పంట. ప్రభుత్వం ఈ వెరైటీని గుర్తించి రైతులకి ప్రమోట్ చేయాలి. అధికారులు కూడా ఎవరు పట్టించుకోవట్లేదండి. మేము దీని గురించి చాలా చెప్తున్నాము, 100 మందికి తెలియజేస్తున్నాము సోషల్ మీడియా ద్వారా కానివ్వండి. మంచి దొరక్కే కదండి పుచ్చిపడిపోతున్నాయి. ఇది కేరళ అనేది తీసుకొచ్చి చేస్తే తోడు బాగానే ఉంది, క్రాప్ బాగానే కనపడుతుంది. దానికి పుచ్చు తెగులు, తాటేవ తెగులు అని వస్తుంది. దీనికి తాటేవ తెగులు లేదు, పుచ్చు లేదండి. అధికారులు ఎవరు రావట్లేదండి. మా సొంతంగానే చేస్తున్నాం. ఈ విషయం అందరికి 10 మందికి రైతులకు తెలియాలని, ఈ అందరికి వేసుకుంటే బాగుపడాలని మా ఉద్దేశం అండి. అధిక పెట్టుబడులు, సాగు కష్టాలు, గిట్టుబాటు కాని ధరలతో పసుపు పేరెత్తితేనే భయపడిపోయే పరిస్థితుల్లో ACC 48 రకం కారు చీకట్లో కాంతిపుంజంలా కనిపిస్తోంది. ఈ రకం సాగు పెరిగే అంశంపై సుగంధ ద్రవ్యాల బోర్డు, ఉద్యాన శాఖ దృష్టి సారిస్తే పసుపు బంగారంగా మారుతుంది. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపించవలసిన మా చిరునామా జై కిసాన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మొబైల్ నంబర్ 9394450069. రైతుల కప్పు గుండె చప్పుడు జై కిసాన్ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్లో www.youtube.com/etv2 జై కిసాన్ లింకు ద్వారా కూడా వీక్షించవచ్చు.